అందరికీ నమస్కారం. నిన్న జరిగిన దుర్ఘటన నాకు ఈరోజు ఉదయం తెలిసింది. నిన్న ఏదైతే ఇదివరకు పోర్ట్ స్టేడియం ఉందో ఆ స్టేడియం విశ్వనాథ్ కన్వెన్షన్స్ అని చెప్పి అలాట్ చేయటం అయింది. అది కూడా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. అసలు దానిపైన కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే అలాట్మెంట్ చేసినప్పుడు టెండర్ ప్రీబిడ్లో ఉన్న టెండర్ కండిషన్స్ అలాట్మెంట్ అయిన తర్వాత మార్చేసారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అది వాస్తవమా కాదా అనేది మనకి తెలియకుండా ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు. నేను చైర్మన్ గారితో తర్వాత అది సెపరేట్గా మాట్లాడి ఆ విషయాన్ని మేము ఏ విధంగా చేయాలో అవసరమైతే సెంట్రల్ మినిస్టర్కి లేకపోతే ఇంకా మినిస్ట్రీకి కూడా నేను ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా మేము చేస్తాం. కానీ నిన్న జరిగిన దుర్ఘటనకి ముందే మే 4వ తారీఖున గో కార్టింగ్లో నా మనవరాలు పేరు సాన్వి స్మయ ఇద్దరు కూడా గో కార్టింగ్కి వెళ్ళారు. మా అమ్మాయి పేరు స్మయ. ఆ గో కార్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ హెల్మెట్ ఇచ్చారు. తర్వాత ఆ చిన్న కారులో కూర్చోబెట్టారు. సరే డ్రైవ్ చేసుకుని ఏదో చిన్నపిల్లల ఆట కాబట్టి చేస్తూ ఉంటే పక్కది వెహికల్ తగిలి అక్కడ సేఫ్టీ బెల్ట్ లేని వలన డైరెక్ట్గా తుళ్ళిపోయి రోడ్డు మీద పడిపోయి హెల్మెట్ కూడా ఊడిపోయి 2 థైస్ కూడా డీప్ కట్ అయిపోయి సుమారు 45 రోజులు బెడ్ మీద ఉంది. 45 రోజులు బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో ఇదేదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇంకా డెవలప్ చేస్తున్నారు, ఇది మా వాళ్ళ పొరపాటేమో అనే భావనతోటి నేను పెద్దగా రియాక్ట్ కాలేదు. అయినప్పటికీ కూడా ఆ మేనేజ్మెంట్ ఆ కాశీ విశ్వనాథ్కి నేను చెప్పడం జరిగింది. అయ్యా మీరు చాలా తగిన జాగ్రత్తలు చేయాలి, దీనికి ఏమన్నా ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఏమన్నా ఉందా, సేఫ్టీ సెక్యూరిటీ ఏ విధంగా చేస్తున్నారు అంటే మేము అద్భుతంగా చేస్తున్నాం సార్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే చాలామంది పిల్లలకి బ్యాక్ బోన్స్ ప్రాబ్లం వచ్చి మా అమ్మాయి కూడా బ్యాక్ బోన్ ప్రాబ్లం వచ్చింది. అయినప్పటికీ కూడా 45 డేస్ తర్వాత కోలుకుని మళ్ళీ నార్మల్ అయింది, అది వేరే విషయము. తర్వాత కొంతమంది లిప్స్ కట్ అయిపోయిన వాళ్ళ క్లాస్మేట్సే ఉన్నారు. అట్లాగే ఫెయింట్ అయిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా సరే దాన్ని ఏదో రెక్టిఫై చేసామని చెప్పిన మలానా నార్త్ నియోజకవర్గంలో ఆ పర్టికులర్ దానికి నేను శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా సరే జాగ్రత్త తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ నిన్న జరిగిన దుర్ఘటన చాలా మనసుని చాలా బాధతోటి నిండిపోయేటట్టు చేసింది. అంటే ఏదైతే వాసుపల్లి గరగరావు, ఆయన పేరు గరగరావు, తర్వాత ఆయన్ని గంగాధర్ అని పిలుస్తారు, వాడబలిజా బై కమ్యూనిటీ. ఆయన చేస్తున్నది బిజినెస్ ఫిషింగ్ హార్బర్లో చేస్తున్నారు. ఆ తల్లి పేరు వాసుపల్లి శ్రీలక్ష్మి. బాబు పేరు ఎవరైతే చనిపోయిన బాబు ఉన్నాడో అది రిషిత్ సాయి శంకర్, 8 సంవత్సరాల వయసు, 2nd క్లాస్లో స్మార్ట్ కిడ్స్ మురళీనగర్లో చదువుకుంటున్నాడు. నా నార్త్ అసెంబ్లీ 49వ వార్డు పిఆర్ గార్డెన్స్, అట్లా కంచరపాలెం 4th టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తున్నాడు. ఈ ఫోటో చూస్తేనే నాకు చాలా బాధాకరమైన విషయం. ఎంత ఈ చిన్నారి ప్రాణాలని తీసేసింది ఎవరో తెలుసా? కేవలము ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఈ అబ్బాయిని ప్రాణాలని తీసేశారు, చంపేశారు. ఇతని చావుకి కారణం ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. దానికి కారణం ఏంటంటే ఇతను స్విమ్మింగ్కో లేకపోతే వాటర్ స్పోర్ట్కి అని చెప్పి వేసవి కాలం కదా అని చెప్పి ఆ వాటర్ స్పోర్ట్స్కి వెళ్తే అక్కడ జరిగిన ఇన్సిడెంట్, అక్కడ ఎవరూ కూడా మరి సరి అయిన అక్కడ ఎవరైతే కోచ్ కానీ లేకపోతే అటెండెంట్స్ కానీ ఎవరు కూడా లేరు. వీళ్ళు వెళ్ళింది 5గురు వెళ్ళారు, 2 పెద్దలు వెళ్ళారు, 3 పిల్లలు వెళ్ళారు. 3కి 2400 రూపాయలు ఎంట్రీ ఫీజు కలెక్ట్ చేశారు. మళ్ళీ 2 పెద్దలు, ఈ అబ్బాయి తల్లి, తర్వాత మేనమామ వైఫ్, వాళ్ళిద్దరూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే 800 రూపాయలు ఒక్కొక్కళ్ళు కట్టాలి. 800 రూపాయలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు అంటే 5గురు వెళ్తే 5 8 4000 రూపాయలు దోచుకున్నాడు
ఈ ఏదైతే ఈ స్పోర్ట్స్ క్లబ్ వాడు. సో అందుకని చెప్పి వీళ్ళిద్దరూ తల్లిదండ్రులకి కింద వెళ్ళిన వాళ్ళు సంరక్షకులుగా వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కడు 800 రూపాయలు కట్టాలనే ఉద్దేశంతో బయట ఉండిపోయి, అమ్మ మేము లోపలికి వెళ్తామంటే మీరు డబ్బులు కట్టకుండా వెళ్ళేదానికి అవకాశం లేదని చెప్పి తేల్చి చెప్పిన దుర్మార్గులు పిల్లల్ని లోపలికి తీసుకుని వెళ్ళి మళ్ళీ 6ంటికి తీసుకుని వెళ్ళారు. 7 గంటలకల్లా వెంటనే వాళ్ళు స్టాఫ్ ఇద్దరు 2 వీలర్ మీద అర్జెంటుగా బయటికి తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు చూసి ఈ తల్లి వెంటనే ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తున్నారంటే ఎన్ఆర్ఐ కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు వెంటనే చెప్పడం జరిగింది, బ్రాట్ డెడ్, అంటే చనిపోయాడు అప్పటికి. అంటే వీళ్ళు కళ్ళు మూసుకుంటున్నారా? ఈ వెధవలకి కనీసం ఇంగిత జ్ఞానం ఉండొద్దు. అక్కడ చిన్న పిల్లలు, చిన్నారులు, వాళ్ళు సంరక్షకులుగా మనం చూడవలసిన బాధ్యత లేకుండా కేవలము డబ్బు అపేక్షతో తప్ప ఇంకా వేరేది ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేయటం వలన వాడు పసిపిల్లోడు ప్రాణం పోయింది. ముందు వాళ్ళు సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రికాషన్స్, సర్టిఫికేషన్ వచ్చే వరకు ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని మూసేయండి కంప్లీట్గా. ఎందుకంటే ఇది సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ ఎగబడి మృత్యు కోపంలోకి వెళ్తున్నారు. అది జాగ్రత్త పడవలసిన అవసరము తల్లిదండ్రులకి ఉంది, అడ్మినిస్ట్రేషన్కి కూడా ఉంది. అట్లాగే నేను డిప్యూటీ చైర్మన్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఢిల్లీలో ఉన్నారు. నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పారు, కానీ ఈ విషయం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన కూడా షాక్ అయ్యారు. తప్పనిసరిగా మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. అంటే ఒక స్థలము లీజుకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి అసలు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు అనేది అర్థం కాదు. పర్మిషన్ ఇచ్చారు ఏదో డెవలప్ చేసుకోమని, అసలు ఈ పర్మిషన్ చేసిన తర్వాత వీళ్ళకి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చూడవలసిన బాధ్యత ఎవరిది? ఏమీ లేనటువంటి సిచ్యువేషన్లో ప్రాణాలని, ఏదైతే చిన్నపిల్లల ప్రాణాలని తీసుకునేటట్టు వాళ్ళు గనక చేస్తే అడ్మినిస్ట్రేషన్ గనక చూస్తూ ఊరుకోవటము కరెక్ట్ కాదు. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఊరుకుంటే మేమే దాన్ని టేకప్ చేసి దాన్ని మూసేటట్టు చేస్తాము.